నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తలో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీపాద శ్రీనివాస్ పుస్తకావిష్కరణ, రచన వ్యాసంగం కొనసాగించాలి అని ఆకాంక్ష. కూటమి అభ్యర్థి రాజశేఖర్ని గెలిపించాలి, మంత్రి కందుల దుర్గేష్ విస్తృత ప్రచారం. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం, 9 మందికి సేవా పురస్కారాల ప్రదానం. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి, అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. బాల నేరస్తులను గుర్తించి మార్పు తేవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. అందరితో స్నేహతత్వం కొనసాగిస్తూ సామాజిక స్పృహతో రచనలు చేస్తున్న శ్రీపాద శ్రీనివాస్ తన రచనా వ్యాసంగం కొనసాగించాలి అని పలువురు సూచించారు. విభిన్న అంశాల సమాహారంగా అంతరంగం పుస్తకాన్ని 4వ సంకలనంగా స్వీయ రచనలు, రేడియో కార్యక్రమాలపై అభిప్రాయ మాలికలు మేళవించి రూపొందించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో శనివారం ఆత్మీయ పూరిత వాతావరణంలో నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రుడాజీ, మాజీ చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ, నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, పంతం కొండలరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, శ్రీపాద శ్రీనివాస్ మిత్రులు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగా రవికొండలరావు, వక్కలంక నాగేంద్ర తదితరులు మాట్లాడారు. అమ్మ గోదావరి స్నేహితులు రాజకీయాలు కథా వస్తువులుగా ఎంచుకుని చేస్తున్న రచనల పరిధిని మరింత విస్తృతం చేస్తూ రచనలు కొనసాగించాలి అని ఆకాంక్షించారు. సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయవాది చింతపెంట ప్రభాకర్, రామినీడి మురళి, షేక్ అస్మద్దుల్లా, అహ్మద్, ప్రసాదుల హరినాథ్, క్రొబిడి సర్రాజు, పసుపులేటి కృష్ణ, ఎల్ వెంకటేశ్వరరావు, నక్కా శ్రీ నగేష్, ఈయపు మాధవ, బెజవాడ రంగ, బాకచర్ల కృష్ణ, నందం కుమార్ రాజా, ముల్లా మాధవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మాకు ఎమ్మెల్యే దగ్గర నుంచి పరిచయం. 2004లో నేను శాసనసభలో ప్రవేశించినప్పుడు వారి సూచనల మేరకు, వారి సలహాల మేరకు నేను శాసనసభ్యుడిగా చాలా రాణించడం జరిగింది. ప్రతి శాసనసభ సమావేశాల్లో బాగా వినిపించే గొంతుక నాది. అయితే ఆ గొంతుకి కారణం శ్రీనివాస్. చాలా ప్రశ్నలు బహుశా నేను మాట్లాడిన రోజు ఉండదు, లేవనెత్తనే అంశం ఉండదు. దాదాపు అవకాశం ఇస్తే మిస్ అవ్వకుండా నేను మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే దాని వెనక శ్రీనివాస్ గారి యొక్క సహకారం, తోడ్పాటు, ప్రోత్సాహం. నేనే కాదు, అనేక మంది శాసనసభ్యులకి ఆయన ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటి అట్లా ప్రోత్సహించారు. అలా అంశం ఉందండి, ఇది ప్రజలకు సంబంధించిన అంశం, మీరు లేవనెత్తితే బాగుంటుందని మాకు సలహా ఇచ్చారు. దానివల్ల మేము దాన్ని ఇంకా సబ్జెక్ట్ ఆయనతో మాట్లాడి ఇంకా కొంతమంది తెలుసుకొని అసెంబ్లీలో బాగా చక్కగా మాట్లాడారు. ఆ విధంగా మా అందరికీ సహాయకారిగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక మంచి శాసనసభ్యులుగా తీర్చిదిద్దినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ దర్శకుడు శ్రీనివాస్ గారు. మంత్రులు అయితే నేను చూస్తుండగా వసంత్ కుమార్ అనే మంత్రి అయితే ఎక్కడ దొరుకుతాడు ఈ శ్రీనివాస్, పట్టుకుని పేకను ఒక్కేయాలి. ఏడింది శ్రీనివాస్ తిరిగేవాడు. ఏంటంటే రోజు అసెంబ్లీ జరుగుతున్న రోజుకో క్వశ్చన్ పెట్టించేవాడు ఎవడో వచ్చాక. కావాలని బిస్చిప్ అనమాట. వాడు ఏదో అన్నాడు అన్నాం అంతే, ఇంకా క్వశ్చన్ పెట్టేయడం, కనబడకుండా తిరగడం. ఎంత ఉత్సాహంగా అసెంబ్లీలో, అదే ఇందాక మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు నెమ్మదిగా విలువలు దిగజారిపోతున్నాయి. ఒక్క అసెంబ్లీలు పార్లమెంట్లోనే కాదండి, అన్ని రంగాల్లో కూడా విలువలు దిగజారిపోవడం అనేది జరుగుతుంది, చూస్తున్నాం మనం. బెర్నాడ్ షా చెప్పినట్టుగా ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ దే డిజర్వ్. ఎందుకు ఇది ఎలా అవుతుందంటే జనం వల్లే జరుగుతుంది. జనానికి ప్రజాస్వామ్యంలో దేనికి అర్హత ఉందో అదే లభిస్తుందండి. ఏంటో అర్హత ఉన్న వాళ్ళకి పదవులు రావట్లేదండి, పెద్ద వాళ్ళందరినీ దూరం పెట్టేస్తున్నారండి అని అనేది. దానికి అంత కారణం మనమే. ఓటింగ్ వేసేవాళ్ళం, రాజకీయాలు అయిపోయాక రాజకీయాలు పట్టించుకోకుండా పోయేవాళ్ళం.
శ్రీపాద శ్రీనివాస్ మాత్రం చాలా నిలబడిపోయాడు. 30 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి, హైదరాబాద్ వెళ్ళి 30 ఏళ్ళు అయింది, 25 years అయింది. వెళ్ళడం కూడా ఇందులోకి రావాలన్నా టైపిస్ట్గా వెళ్ళిపోయాడు. అలాగా శ్రీనివాస్ గారి యొక్క రచన ఎప్పుడు ప్రారంభమైందంటే వారి తల్లి గారి నుంచి వారు దూరమైన తర్వాత ఆ ఆవేశంలోంచి, ఆ ఆవేదనలోంచి మనసును ఉప్పొంగినటువంటి భావమే కవితగా లేకపోతే రచనగా మన ముందు ఆవిష్కరించబడింది అనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. ఆయన మొట్టమొదట రాసినటువంటి ఆ కవిత కానీ, మొట్టమొదట రాసినటువంటి రచన కానీ అవి అమ్మ గురించి రాసినటువంటి మాటలు. వారి అమ్మగారి నుంచి వారు దూరమైన తర్వాత తల్లి మీద ఉన్నటువంటి అవ్యాసమైనటువంటి ప్రేమాభిమానాలతోటి ఆయన రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారనేటువంటి మాటను కూడా నేను నమ్ముతా ఉన్నాను. అదేవిధంగా దీనికి అంతరంగం అనేటువంటి పేరు పెట్టారు. ఆయన అంతరంగం అమ్మ, ఆయన అంతరంగం గోదావరి, ఆయన అంతరంగం రాజమహేంద్రవరం, ఆయన అంతరంగం టౌన్ మున్సిపల్ హై స్కూల్, ఆయన అంతరంగం మన ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి యొక్క కార్యక్షేత్రం. ఇవన్నీ ఆయన అంతరంగాలు. వాటి చుట్టూనే ఆయన యొక్క కవితల అల్లిక కానీ, రచన వ్యాసంగం కానీ కొనసాగినటువంటి అనేక సందర్భాలని మన పుస్తకాల ద్వారా తెలుసుకోగలిగాం. శ్రీపాద శ్రీనివాసు మీ జీవితం వ్యర్థం కాలేదని చెప్పి చట్టసభల్లో గోదావరి గలవని చెప్పి ఒక పుస్తకాన్ని నేను 10 సంవత్సరాల అసెంబ్లీలో మాట్లాడి 200 పేజీల పుస్తకాన్ని కొన్ని నెలలు శోధించి దాన్ని బయటికి తీసుకొచ్చి మీ జీవితం వ్యర్థం కాలేదండి, మీరు మీ ఇచ్చినటువంటి సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పి నన్ను లైఫ్లో మళ్ళా ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీపాద శ్రీనివాస్ అని చెప్పి గర్వంగా చెప్తాను. అభిమానం ఉన్న దాన్ని మించిన సంపద ఏమీ లేదని చెప్పి నేను సంపూర్ణంగా తెలియజేస్తూ, ఉన్నత విద్యావంతుడు, అన్ని సమస్యలపై అవగాహన ఉన్న పేరాబత్తుల రాజశేఖరాన్ని ఎన్డీఏ కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి ఎన్నికల బరిలోకి దింపింది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో మంత్రి దుర్గేష్ విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి పేరాబత్తుల రాజశేఖరానికి వేసి గెలిపించాలి అని కోరారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను శాసనమండలి దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించేందుకు పేరాబత్తుల రాజశేఖర్కు అవకాశం ఉంటుందన్నారు. 2 జిల్లాల్లోని పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. కూటమి ప్రభుత్వం పట్టభద్రుల, నిరుద్యోగుల సంఘం సంక్షేమ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన పే బ్యాక్ టు సొసైటీ నినాదంతోనే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబు తదితరులు పేర్కొన్నారు. శనివారం సుబ్రహ్మణ్యం మైదానం హోలీ ట్రినిటీ చర్చ్లో అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా జార్జి యాంటోనీ వ్యవహరించారు. ఈ అసోసియేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ చేసిన 70 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అవలంబించి సమాజంలో అణగారిన వర్గాలకు పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. సొసైటీలో సభ్యులే సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీనిలో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, వైద్యంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సేవా తత్పరత కలిగిన 9 మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా పురస్కారాలతో సన్మానించారు. కె తిలక్ కుమార్, డి మధుమూర్తి, ఏ ప్రసాద్ కుమార్, ఎంఎస్ శోభారాణి, తాడేపల్లి శ్రీనివాసరావు, సానబోయిన రామారావు, కె యశ్వంత్, బి జార్జ్ యాంటోనీ, కె శ్యామ్, నక్కా సోమశేఖర్, కుసుమ సాయిబాబు, దారా జేసుదాసు, రాజు, కెఆర్ ఆశాలత, ఎల్వి ప్రసాద్, నక్కా వెంకటరత్నం, కొంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు దియ్యన రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఫౌండర్ని. ఈ ఫౌండర్ 2024 ఫిబ్రవరి 14 ఏర్పాటు చేశాం. మా ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలండి. ఈ లీడర్స్ అందరూ జార్జ్ యాంటనీ గారు, నక్కా సోమేశ్వరరావు, సాయిబాబు గారు,
రేఫేల్ గారు, డాక్టర్ డిఎస్పి గారు, వీళ్ళందరూ పెడ్రిక్ గారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ ఫస్ట్ సెలబ్రేషన్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని, అందరికీ సహాయం చేయాలని అంబేద్కర్ వెల్ఫేరేషన్ తరఫున మేము అందరూ కోఆపరేట్ చేయమని కోరుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటి కాన్సెప్ట్ అంటే, నువ్వు సమాజంలో గౌరవించబడాలి, నీ వాళ్ళని నువ్వు గౌరవించాలి అనే ఒక కాన్సెప్ట్తో మరి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అనుకుంటున్నాం. అలాగే మరి సాంఘిక సేవ చేసినటువంటి కొంతమందికి కూడా మీమెంటోస్ ఇచ్చి మరి సత్కరించాలనుకుంటున్నాం. ఇక ముందు హాస్టల్స్లో మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాల గురించి పోరాటమే కాకుండా సహాయం కూడా చేయాలని మేము తలపెట్టాం. అదేవిధంగా సాంఘిక సమస్యల్లో ఉన్నటువంటి ఎవరైనా వచ్చి సంఘానికి వచ్చినట్టు చెప్పినట్లయితే ఆ సమస్యల మీద మేము స్పందించి ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా. ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం తలపెట్టామంటే మరి మేము స్థాపించి మా అసోసియేషన్ స్థాపించి ఇప్పటికే సంవత్సరం అయింది. మేము 14/2/2024 స్టార్ట్ చేసాం. ఒక మిత్రులు కొద్దిమందిగా తయారయ్యి ఒక 70 మంది దాకా మెంబర్స్ జాయిన్ అయ్యాం. మెంబర్స్ జాయిన్ అవడంలో మరి రిటైర్మెంట్ అయ్యి ఖాళీగా ఉండి ఓదార్పుగా వీళ్ళందరినీ ఉత్తేజపరచడానికి మరి సేవా కార్యక్రమాలు చేసుకోవాలని మేము తలపెట్టి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా గెస్ట్గా వస్తానని అనుకొని సరేనని అన్నాను. కానీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టి సన్మానం చేయడానికి నిజంగా నేను అంత సన్మానం తీసుకునే అంత పెద్దది కాదు. కానీ మరి పెద్దలు నా పట్ల చూపించిన ప్రేమకు అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హెడ్ క్వార్టర్గా ఉన్న ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్గా పనిచేస్తున్నాను. భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. పలు శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, డిఆర్ఓటి సీతారామమూర్తి, దేవాదాయ మత్స్య అధికారులతో కలిసి కలెక్టర్ ప్రశాంతి ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ప్రధానంగా నగరంలో, జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో ఉన్న శైవ క్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ముఖ్యంగా సీతానగరం మండలం వంగలపూడి నుండి పడ్డిసీమ వీరభద్రస్వామి దేవస్థానం, కొవ్వూరు, గోష్పాద ఘాట్, రాజమహేంద్రవరం నగరంలో పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి దేవస్థానం ఘాట్, కోటిలింగాల ఘాట్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రేవుల్లో దుస్తులు మార్చుకునే గదులు, మెడికల్ క్యాంపులు, మంచినీరు అందజేయాలి అని సూచించారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్, స్త్రీ శిశు సంక్షేమ, పోలీస్ శాఖలతో స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్కి శిక్షణ కార్యక్రమాన్ని డిఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. మంచి పౌరులుగా బాల నేరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. సమాజంలో నేడు ఆదరణ కొరవడిన, వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించాలి అని, ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అని ఆమె అన్నారు. చిన్నారులు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్యపరచాలన్నారు. ఎవరైనా చిన్నారులు నేరాలకు పాల్పడితే వారిని అబ్జర్వేషన్ హోంలో పెట్టి మళ్లీ నేరాలకు పాల్పడకుండా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చిన్నారులపై వచ్చే కేసుల విషయమై తయారు చేసే డాక్యుమెంటరీ, సాక్షుల విచారణపై తగు శిక్షణ తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ
ఎన్బిఎం మురళీకృష్ణ, ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ 3 ఏజేఎఫ్ సీఎం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి, కోనసీమ అడిషనల్ ఎస్పీ ఏవీఆర్ పిబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలా అవర్స్ లో మనం చేయగలిగితే కేసెస్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇట్లా అనే కేసెస్ ఎవరైతే నామినల్ హ్యాంకర్స్ ఎస్ఐ వాళ్ళని నామినేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. ఆఫ్ కోర్స్ వీ డు అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీస్. ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలన్నీ ఉంటాయి. ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో 2 ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి. మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు. డే 1 నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్టిమ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి, ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేయాలి అనేవన్నీ కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది. అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి. చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో కానీ ఉన్నవాళ్ళని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ ఎయిమ్. కార్యక్రమానికి వచ్చేదానికి జూనియర్ జస్టిస్ 2015 ప్రకారం కేర్ అండ్ షేర్ తీసుకోవడం, వాళ్ళకి కేరింగ్ పిల్లలకి అలాగే ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగో అయినా సరే ఒకసారి మన అందరితో ఇక్కడ లీగల్ అథారిటీస్ అందరూ మనకి చెప్తారు. అలాగే ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం గారు వచ్చారు, అందరూ కూడా వివరాలు ఇస్తారు. ఏదైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇక్కడే క్లారిఫై చేసుకోండి, దయచేసి ఎక్కడ ఆలోచించకండి. అలాగే రీసెంట్ గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ గర్ల్స్ స్కూల్స్, గర్ల్స్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్, అలాగే కాలేజెస్ అన్నిటికీ కూడా రీసెంట్ గా తీసుకున్నటువంటి కొత్త స్టెప్స్ ఏంటంటే డీజీ సార్ కెమెరాస్ బిగించడం. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ క్రికెట్ క్రీడాకారుల్లో ఉన్నత ప్రతిభను వెలికితీసి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, డిఫరెంట్ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ కృషి చేస్తున్నాయని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని పద్మావతి నగర్లో ఉన్న క్రికెట్ నెట్స్లో తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డిజేబిలిటీ, బ్లైండ్, వీల్చైర్, డెఫ్ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ, మెంబర్ రామన్ సుబ్బారావు, సూరవరపు మెంబర్ సూరవరపు మమత, కొండ సత్యవరప్రసాద్, పత్తిగుళ్ళ హేమావతి, జిల్లా ఇన్ఛార్జీలు పిల్లి శ్యామ్, గంగరాజు, మండల సత్యబాబు, జిల్లా మెంబర్ పల్లా రాంబాబు, ఏపీడీహెచ్ఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఏసీఏ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సెలక్షన్ క్యాంపులు నిర్వహించి ప్రతిభ ప్రదర్శించిన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎంపిక చేస్తున్నామన్నారు. ప్రతిభ చూపిన వారికి ఖచ్చితంగా అవకాశం లభిస్తుంది అని, దివ్యాంగ క్రీడాకారులు తమ ప్రతిభను చూపాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఈ ఎంపికలు జరుగుతున్నాయని గంగరాజు వివరించారు. వారికి చిరు సత్కారం చేశారు. ఈవేళ మనం వచ్చిన దానికి కారణం అంటే ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు డిసిసి ఏపీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఈ సెలక్షన్స్ 4 కేటగిరీలకి అంటే బ్లైండ్, వీల్చైర్, డెఫ్ అండ్ డమ్, స్టాండింగ్ ఈ 4 కేటగిరీలు కలిపి ఇక్కడ సెలక్షన్ ట్రయల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త సపోర్ట్ తోటి మనం చేయడం జరుగుతుందన్నమాట. దీన్ని మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి, అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారు కేసీఎన్ శివదత్ గారికి, అలాగే సెక్రటరీ గారు సానా సతీష్ బాబు గారికి, అలాగే అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ క్రీడని మరింత విస్తృతంగా చేయడానికి ప్రతి జిల్లాలో మనం స్టార్ట్ జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మేము శ్రీకాకుళంలో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం తర్వాత అక్కడ దాదాపు ఒక 50 మంది వచ్చి క్రీడాకారులు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత విజయనగరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వైజాగ్లో కూడా మేము చేయడం జరిగిందన్నమాట. ఇది ఈస్ట్ గోదావరి నుంచి అలాగా ప్రతి 13 జిల్లాలకి ఈ తాలూకా సెలక్షన్ ట్రయల్స్ ఉంటాయి. అందులోని ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మేము డిస్ట్రిక్ట్ టీమ్స్ ఆడిస్తాం అన్నమాట. ప్రతి జిల్లా టీం తీస్తాం. ఆ జిల్లా టీం నుంచి జిల్లా
ప్రతి 13 జిల్లాలకి మ్యాచ్లు పెట్టి మనం ఒక స్టేట్ టీం అనేది ప్రతి 4 కేటగిరీకి చేయడం జరుగుతుందన్నమాట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కేశినేని శివనాథ్ గారికి, అలాగే కార్యదర్శి సానా సతీష్ బాబు గారికి, అలాగే ఎపెక్స్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా మన దివ్యాంగ క్రీడాకారులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్ క్రికెట్ ఉన్న స్థాయిని చూసి మనం కూడా ఎంతో ఎదగాలని అనుకుంటున్నాము. కానీ ఇప్పటివరకు మనకి సరైన ప్లాట్ఫామ్ అన్నది ఎక్కడ కూడా లేదు. చరిత్రలోనే మొదటిసారిగా ఆల్ ఇండియా చరిత్రలోనే మొదటిసారిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ ఏర్పాటు చేయడం, అందులో విభాగాలు ఫిజికల్ డిజబిలిటీ, వీల్ చైర్, బ్లైండ్, డెఫ్ కేటగిరీలు ఏర్పాటు చేయడం అన్నది మన దివ్యాంగ క్రీడాకారులందరికీ సుపరిణామం. కాబట్టి వచ్చిన అవకాశాలని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని మీరు మీ ప్రతిభను చూపించి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరుని నలుమూలలా వ్యాపం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి, కానీ ఇవి ఏంటంటే ప్రజెంట్ ఇది అంతా కూడా ఓపెన్ సెలక్షన్స్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ సెలక్షన్స్. ఇక్కడి నుంచి మీరు ఎవరైనా ఈ జిల్లా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్లేయర్గా సెలెక్ట్ అయితే మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గేమ్ని నిరూపించుకుని మీ ప్రతిభను చాటుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. తనను పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా న్యాయం చేయాలి అని అడిగిన పాపానికి తనపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కొంతమూరు గ్రామానికి చెందిన దివ్యశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని నెరిగొందుల లక్ష్మీకాంతం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రాజనగరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అతడికే సహకరిస్తూ తనపైనే కౌంటర్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెళ్లి చేసుకుని తనను అన్ని విధాలుగా మోసం చేశారని, తాను అప్పు చేసి ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటు చేసుకుంటే దానిలో సామాగ్రి మొత్తం అన్యాయంగా దోచుకుని పోయారని ఆరోపించారు. రాజనగరం పోలీసులు నిందితుడికే కొమ్ము కాస్తున్నారని, ఒక ఎస్టీ యూత్ అయిన తన పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజనగరం ఎస్ఐ నేను చెప్పిన చోటల్లా సంతకం పెట్టి కేసు విత్డ్రా చేసుకోకపోతే నీపైనే కేసులు పెట్టి లోపల వేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని వెల్లడించింది. పెళ్లి చేసుకుని నన్ను గర్భవతి చేసి నా షాప్ లో 10 లక్షలు ప్రాపర్టీ తీసుకెళ్ళి అదే సార్ ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నానండి. 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకుని నేను షాప్ పెట్టుకున్నాను సార్. నేను లేట్ టైం చూసి మొత్తం సామాన్లు తీసుకెళ్ళిపోయాడు. ఎలక్ట్రికల్ షాప్ శ్రీ బాలాజీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాను. ఎక్కడ పెట్టారమ్మా? కొంతమూరులో పెట్టాను సార్. కొంతమూరులో పెడితే నేను లేట్ టైం చేసి అందులో గోడౌన్లో ఉన్న సామాన్లు మొత్తం 10 లక్షల రూపాయల ప్రాపర్టీ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే నా చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేను అతను ఫోన్ చేయగా నువ్వు నా దగ్గర షాప్ రా అన్నాడు. నేను షాప్కి వెళ్ళాను సార్. షాప్కి వెళ్ళిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం కూడా బయట నుంచి నన్ను లోపల జుట్టు పెట్టుకొని లాగేసి నన్ను అక్కడ ఉన్న గొడవలో ఉన్న లైట్లన్నీ కట్టేసి నన్ను పెట్రోల్ పోసేసి అక్కడ బ్లేడ్తో పోసేసి కరెంట్ పెట్టుకొని చాలా బలంగా నా వ్యవహారాన్ని కాల్ చేస్తే సరే ఈ వ్యవస్థ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది సార్. ఈ వ్యవస్థ ఎంత ఒక ఆడపిల్లకి ఎంత అన్యాయం జరిగితే ఏం న్యాయం చేశారు సార్ సీఏ గారు, మనోహర్ గారు ఏం న్యాయం చేశారు సార్. పైగా నా మీద కౌంటర్ కేసు పెట్టారు సార్ నా మీద. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంఎన్డి ఫరూక్ను రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. కొంతమూరు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో శాసనమండలి ఎన్నికలపై జరిగిన సమావేశం అనంతరం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన ఫరూక్ని దుస్సాలువతో పూల కిరీటంతో ఘనంగా సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అనంతరం షాదీఖానాని సందర్శించారు. అతి త్వరలో షాదీఖానాకి నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర నూర్ భాషా సాధికార కమిటీ కన్వీనర్ పి గన్నవరం, అబ్జర్వర్ షేక్ సుభాన్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కాసిం, రూరల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సయ్యద్ ఉమర్, బాబ్జీ, హుస్సేన్, చంటి, ఎస్కే కరీమా, అక్బర్ బషీర్, ఇస్మాయిల్, జిలానీ, జనసేన నాయకులు సలీం, కాసిం, నాగూర్, మౌలా, హలీం, సలీం, బాజీ పాల్గొన్నారు.
ఇంకా మన శాటిలైట్ సిటీలో కూడా ఒక స్థలాన్ని ఎమ్మెల్యే గారు మన కేటాయించడం జరుగుతుంది. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపూజీ నగర్ గంగిరెడ్ల కాలనీ వద్ద ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సుమారు 320 మందికి పైగా ప్రజలు మెడికల్ క్యాంపుకు వచ్చి టెస్టులు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరంలో బిఎండి కళ్ళ పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేసి మరీ అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తామన్నారు. బీపీ షుగర్ టెస్టులను ఫ్రీగా చేసి మందులు ఇచ్చారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తమ్మా రవి, ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత కొమ్మ శ్రీనివాసరావు, మెడ్లీ కంపెనీ మేనేజర్ మాణిక్యం, బుద్ధుడు హాస్పిటల్స్ డాక్టర్ శ్వేతా సజ్జా, టెక్నీషియన్స్ చీరా మనోహర్, లోకల్ డాక్టర్ సిద్ధు, మెంబర్స్ జాస్తి అనంతలక్ష్మి, జాస్తి నాగేశ్వరరావు, పోసయ్య, కసిరెడ్డి దుర్గాప్రసాద్, దనకొండ రాజు, ఎంవీఆర్ఎస్ శాస్త్రి, విజయలక్ష్మి, గౌరవ సలహాదారులు మెహర్ మధు, ఎంవి ధర్మారెడ్డి, స్థానిక బొప్పన సుబ్బారావు, బొప్పన శ్రీను, మట్టా శ్రీను, బొప్పన నానాజీ, దుద్దిపూడి రమేష్, తొల్లి పద్మావతి, లక్ష్మి, దనకొండ బుజ్జి, రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం మరి రవి గారు అయితే మరి ఈ ట్రస్ట్లో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నానండి. మరి ఈ కాలనీలో ఎప్పటి నుండి అనుకుంటున్నాం రవి గారు, మేము ఎప్పుడైనా సరే రాజు మీ కాలనీలో ఒక మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేద్దాం కానీ చేయాలని చెప్పి ఛానల్ నుండి అనుకుంటున్నామండి. కానీ దేవుడి దయ వల్ల మరి ఈరోజు అది జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి మన కాలనీలో పెట్టినందుకు రవి గారికి అలాగే డాక్టర్ గారికి వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంత మంచి కార్యక్రమం మా కాలనీలో చేయించినందుకు మరొకసారి సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి రవి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీపాద శ్రీనివాస్ పుస్తకావిష్కరణ, రచన వ్యాసంగం కొనసాగించాలి అని ఆకాంక్ష. కూటమి అభ్యర్థి రాజశేఖర్ని గెలిపించాలి, మంత్రి కందుల దుర్గేష్ విస్తృత ప్రచారం. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం, 9 మందికి సేవా పురస్కారాల ప్రదానం. మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి, అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. బాల నేరస్తులను గుర్తించి మార్పు తేవాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.